కావచ్చు, మెలుపు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది పరిణామ సిద్ధాంతమా కాదా అంటే అవును కాదు రెండు వస్తాయి. ఇక తనను తాను అవగాహన చేసినప్పుడు నీకు నిద్ర సహజమా కాదా, సహజం సహజం కాదు. స్వప్నం సహజమా కాదా, సహజం సహజం కాదు. ఇలా ఉంటాయి. ఎందుకు? రెండు స్వానుభవంలోనే ఉన్నాయి. నేను ఉన్నాను శబ్దం, స్వయం శబ్దం. స్వయం శబ్దానికి రెండో శబ్దం లేదు. కానీ శబ్దం నేను ఒక శబ్దం, ఉన్నాను శబ్దం. నేను ఉన్నాను, నన్ను నేను ఎరుగుదును, నేను గమనించదును, నేను తెలుసుకుంటున్నాను స్వయంగా. ఎప్పుడు ఎన్ని శబ్దాలు పదాలు వాక్యాలు అయినాయి. కానీ ఇక్కడ ఎవరు? తనకు తానే, మనకు మనమే, మీకు మీరే, ఎవరికి వారే స్వయం పదార్థంగా ఉండటం స్వయం జ్ఞానమే, స్వయం సూక్త అవగానే, స్వయం గమనికతో స్వయం మనం సహజమే. ఏంట్రా బాబు మీరంతా స్వయం స్వయం నన్ను మిమ్మల్ని వేసి చేశారు, వీళ్ళకి వ్యక్తిత్వం లేదా అని మీకు సందేహం కలిగిందంటే అప్పుడు నాకు నా ఎందుకు సందేహం కలిగింది కాబట్టి మీకు కలిగిందని నేను అంటున్నాను. ఎందుకు? నాకు వేరుగా మీరు అనే పదార్థం లేదు. నాకు వేరుగా ఒక వస్తువు వేరుగా అనే పదార్థం అంటే పంచభూతాలు నాకు వేరుగా లేవు. నిద్రాకాల మెలుపులు నాకు వేరుగా లేవు. నింగి నెల నాకు వేరుగా లేదు. అవిభాజ్య కోటాను కోట్ల పరమాణువులు నాకు వేరుగా లేవు. సమిష్టి నాకు వేరుగా లేదు, వ్యష్టి నాకు వేరుగా లేదు. సమిష్టి నాకు వేరుగా ఉంది, వ్యష్టి వేరుగా ఉంది. వ్యష్టి సమిష్టి రెండు నేనే ఉన్నా, అసలు రెండు నేను లేదు. ఇలా సాగుతుంది. కారణం ఏమిటంటే నేను నిద్రపోయాను అందరితో సహా. అదేంటి మీరు నిద్రపోయి అందరితో సహా అంటే నేను కన్నా స్వప్నంతో సహా నేను గమనించిన ఈ దేహం సంబంధించిన వాసనలు, తోడు నీడ భార్యాభర్తలు, గురు శిష్య సంబంధాలు, భక్తుడు, సృష్టి, ఈ మొత్తం సర్వం దేహ పదార్థంతోనే ఉంది. దేహ పదార్థం లేకుండా నేను అన్న స్వయ జ్ఞానం లేకుండా దేన్ని గమనిస్తున్నావు, దేన్ని గుర్తిస్తున్నావు? సంభవమా అసంభవమా? అసంభవమే కదా. పోనీ పని చేయండి, మీకు దేహం లేదు. దేహం లేకుండా నేనున్నాను, నేను దేహాన్ని, నేనున్నాను దేహాన్ని, ఈ సృష్టి అంతా నేనే, ఈ సృష్టి రాది, నా సృష్టి నేనే సృష్టించాను, నాకు వేరుగా ఉంది, నేను సృష్టించలేదు, ఓ దేవుడు ఉన్నాడు లేడు, ఇవన్నీ ఎలా మనం మాట్లాడుతున్నాం? నేను ఉండబట్టే కదా. సరే మీరు చెప్పిన ప్రకారం నేను మరి ఆత్మ అనే పదం ఎందుకు వాడరు? నేనంటే ఆత్మ అనే పదం ఎందుకు వాడాలి? ఆత్మ వచ్చింది, ఆత్మ కూర్చుంది, ఆత్మ తిన్నది, ఆత్మ స్కూల్కి వెళ్ళింది, ఆత్మ ఉద్యోగం చేసింది, ఆత్మ తన బతకడానికి శరీరాన్ని తీసుకుంది. ఇలా ఎవరైనా అంటారా? వాడుక భాషలో లోకంలో స్పష్టంగా అందరికీ తెలిసింది ఏంటి? చదువు వచ్చినాడికి లేకుండా నేను ఉన్నాను అంతే. ఆ తర్వాత ఏ పదాలు వచ్చినప్పటికీ ఆ పదాలన్నీ కూడా ఆ నేను శబ్దాలు ఇమిడిపోయినాయి. కానీ మీరు మీ దేహంతో బహుకాలం నుంచి దాంతో తాదాప్యం పొందారు, దాన్ని బాగా వాడుకుని నేను మనిషిని అన్నారు. కరెక్టే, మనం మనుషులం. అప్పుడు మనుషులు అనే పదం ఎత్తబట్టి ఆ మనిషిని నేను ఎవడైనా ప్రశ్నిస్తున్నాడు. మనిషిని విడిచిపెట్టి ఎవరైనా జంతువులు కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ, వాయులో ఉన్న పురుగులు పుట్టలు కానీ, క్రిములు కానీ, నా యొక్క శరీరంలో ఉన్న క్రిములు కానీ, నేను ఎవడాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా మూలం ఏంటి, నా ధర్మం ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నేను పుట్టడం తెలుస్తుంది. చావటం కూడా నాతో పాటు కాకుండా ముందుగానే చచ్చిపోతారు. కాబట్టి నేను ఖచ్చితంగా పుట్టుట ఎంత సహజమో క్షణంలో, అదే క్షణంలో దేశకాల వస్తువులతో సంబంధం లేకుండా ఆ మృత్యు అనేది నన్ను కబళించేస్తుంది. ఏం చేయదు, గుప్పిడి మట్టి చేస్తుంది. చెట్లు మట్టి అయిపోతాయి. అంటే మట్టిలో పుట్టి పెరిగి లయించేవన్నీ కూడా మట్టే. అయితే నువ్వు మట్టి దృష్టితో చూస్తావా, చెట్టు దృష్టితో చూస్తావా? చెట్టు ఈజీకొట్టి ఎలా ఉంది? మట్టి అంటాను. అదేంటండి చెట్టు మట్టి అంటున్నారు, ఒకవైపు కాలు వేసుకుంటున్నారు, ఒక వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇన్ని వేస్తే మట్టి అంటే అవును, ఇన్ని చేసిన చెట్టు భూకంపాలు వచ్చినా మనం నరికేస్తున్నాం, వాటికి అవి పోతూ ఉంటాయి. ఏ కారణమైనా కానీ తుఫాన్లు తిరిగిపోయి చోటుకేంటి భూకంపాలు వచ్చినప్పుడు అట్టడుకుని వెళ్ళిపోయి మట్టిలో కలిసి పోతాయి కదా.